కూడా స్టార్ట్ చేయండి మేడం మళ్ళీ. ఎస్. సో ఈ కంపెనీ మనకెందుకు డబ్బులు ఇస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్. సో ఈ బయోటెరన్ కంపెనీ మనకెందుకు డబ్బులు ఇస్తుంది అనేది మనం క్వశ్చన్ వేసుకొని మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయోటెరన్ కంపెనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక నంబర్ వన్, ఒక ఇండియన్ బేస్డ్ కంపెనీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. డైరెక్ట్ మార్కెటింగ్ పద్ధతి ఈ రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ విధానం అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తుంది, సొంతంగా డబ్బు సంపాదించే శక్తిని కూడా ఇస్తుంది. సో అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అలాగే అన్ని రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని ఒక చట్టం కూడా చేయడం జరిగిందనమాట. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియాలో ఇవాళ ఒక ఇండస్ట్రీ అన్నమాట. ఇది ఒక ఇండస్ట్రీ లాగా గుర్తించారన్నమాట, ఒక పరిశ్రమ ఇది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకు అద్భుతంగా ప్రోత్సాహం ఇస్తుందని చెప్పొచ్చు అనమాట. సో అలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక ఈ బయోటెరం అనేది రాబోయే టైంలో ఇప్పుడు ఆల్రెడీ నంబర్ వన్ గా ఎదుగుతా ఉందన్నమాట. రాబోయే టైంలో ఇంకా చాలా పెద్దగా కొన్ని కోట్ల మందికి కూడా లైఫ్ స్టైలే మార్చే కంపెనీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీలో ప్రోడక్ట్ తయారవుతుంది అనమాట. సో అది తయారైన తర్వాత దాని యొక్క ఖర్చు ₹100 ఉంది అనుకుందాం. దాని గురించి బయటికి రావాలంటే సెలబ్రిటీస్ ద్వారా యాడ్స్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రోడక్ట్ గురించి. అలాగే దాని తర్వాత మళ్ళీ C&F ఏజెంట్స్ అంటారంట, వాళ్ళ ద్వారా అంటే కంపెనీ నుంచి వస్తువు బయటికి రావాలి కాబట్టి క్యారీ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్స్ అంటారనమాట వాళ్ళని. వాళ్ళ ద్వారా బయటికి వస్తుంది. తర్వాత డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, అలాగే రిటైలర్స్ ఉంటారు అనమాట. లాస్ట్కి వచ్చేసి కస్టమర్ ఉంటాడు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతి. ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది బయట. ఇది అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇప్పటి వరకు మనం కొన్ని సంవత్సరాలుగా, కొన్ని పదుల సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఇదే విధంగా కొంటూ ఉన్నాం మార్కెట్లో వస్తువుని. ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతి అంటారు దీని. సో ఈ పద్ధతిలో ఏమైతుందంటే, కంపెనీతోన మోస్ట్లీ ₹100కు తయారైన వస్తువు 200కో 300కో కంపెనీకి వెళ్తుంది. కానీ మనకు అందే వరకు ఆ కంపెనీ యొక్క ఆ ప్రొడక్ట్ ₹100ది కాస్త ₹1000 అనేది మనకు పడుతుంది బయట మార్కెట్లో. మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఎందుకంత అవుతుందంటే, సెలబ్రిటీస్తోన యాడ్స్ చేయడం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది రెమ్యునరేషన్. కొన్ని కోట్ల రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పెట్టి కూడా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కావచ్చు, ధోని, కోహ్లీ కావచ్చు, వీళ్ళకి అన్ని కోట్లు ఇచ్చి వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు వాళ్ళతోన. ఆ కోట్ల రూపాయలు అంతా కూడా కస్టమర్ మీదనే భారం పడుతుంది అనమాట అదంతా. అలాగే డీలర్స్, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరూ కూడా కమిషన్స్ వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల ఆ కమిషన్ అంతా భరాయించేది ఎవరు అంటే కస్టమర్ మాత్రమే అన్నమాట. అందువల్లనే కంపెనీకి ఒక మోస్ట్లీ దాని యొక్క ఖర్చు అంతా, లాభం అంతా చూసుకుంటే వంద వంద రూపాయలకు తయారైన వస్తువు వాళ్ళకి 200 నుంచి 300 వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటే కూడా, దాదాపు 60 నుంచి 70% అంతా కూడా ఈ మిడిల్ మ్యాన్సే తీసేసుకుంటున్నారు అనమాట. ఈ మిడిల్స్ మ్యాన్స్ కి ఒక కస్టమర్ కట్టాల్సి వస్తుంది అనమాట ప్రోడక్ట్ యొక్క కాస్ట్ రూపంలో. సో ఇక్కడ చూద్దాం, ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్. సో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నో సెలబ్రిటీస్, నో C&F ఏజెంట్స్, నో డీలర్స్, నో డిస్ట్రిబ్యూటర్స్, నో హోల్సేలర్స్, అలాగే నో రిటైలర్స్. సో వీళ్ళెవరు లేరు అనమాట. డైరెక్ట్ గా కంపెనీ టు కస్టమర్. ఇక్కడ మనమే సెలబ్రిటీస్, మనమే డీలర్స్, మనమే డిస్ట్రిబ్యూటర్స్, మనమే హోల్సేలర్స్, అలాగే మనమే రిటైలర్, అంతా మనమే పని చేస్తాం అనమాట ఇక్కడ. అందుకే ఇక్కడ కొంచెం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొంచెం హార్డ్ వర్క్ లాగా తీసుకొని కూడా కొంచెం సిన్సియర్గా కన్నా మనం పని చేస్తే ఆ 60 to 70% అమౌంట్ అంతా కూడా మనకే పనిచేస్తుంది కంపెనీ. అయితే ఇప్పటివరకు డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్ తీసుకున్నారో ఆ అమౌంట్ అంతా కూడా మనకే పనిచేస్తుంది అనమాట. అందువల్లనే మనం ఒక సెలబ్రిటీ లాగా, మనం ఒక డీలర్, డిస్ట్రిబ్యూటర్ లాగా మనమే ఇక్కడ ఎదిగే అవకాశం ఉంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి లేకుండా జస్ట్ మన కోసం మనం, మన ఇంట్లో కోసం మనం ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలు. ఇక్కడ వీళ్ళు ఒక సెలబ్రిటీ లాగా మనం కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. సో అందువల్లనే ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ పద్ధతిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాయి. సో దానికి సంబంధించి ఈ బయోటెరం హాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ డాక్యుమెంటేషన్ టు ద తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ టు ఆపరేట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్ దేర్ స్టేట్స్. అంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఆల్రెడీ మన కంపెనీ నుంచి వాళ్ళు మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ తీసుకోవడం జరిగిందనమాట ఆల్రెడీ. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది మీకు. సో ఇంత లీగల్ గా, ఇంత ఎథికల్ గా సో మన కంపెనీ పనిచేస్తా ఉందని చెప్పొచ్చు అనమాట. లీగల్ బిజినెస్ మనం చేస్తున్నాం ఇక్కడ. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని మనం మార్కెట్ లోకి తీసుకెళ్తున్నాం. ఇంతగా చూసారు కదా ఎన్ని రకాల రిజల్ట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన ప్రోడక్ట్ వల్ల అనేది. సో ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మనం ఊకే మాట్లాడుతున్నాం అంటే లేదు, విత్ ప్రూఫ్ తో సహా మనం మాట్లాడుతున్నాం అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక పరిశ్రమగా గుర్తించడం జరిగిందని నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇది పేపర్ లో కూడా రావడం జరిగింది. సో ఈయన జయేష్ రంజన్ సార్ అనమాట. ఈయన
సో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ వల్ల భారీ ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి మిస్టర్ జయేష్ రంజన్ సార్ తెలపడం జరిగింది. సో ఇది ఈ మధ్యలోనే మనకు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ గురించి సెప్టెంబర్ 13, 2024లో చాలా పెద్ద మీటింగ్ జరిగిందనమాట. గవర్నమెంట్ అఫీషియల్సే, ఐఏఎస్ ఆఫీసర్స్, సో అలాగే ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రులు వీళ్ళంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి ఒక మీటింగ్ చేశారంట ఏపీలో కానీ తెలంగాణలో కానీ. సో వీళ్ళంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఫిట్సీ నుంచి కూడా రావడం జరిగిందనమాట. వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ వల్ల కొన్ని వందల మంది, లక్షల మంది, వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు గవర్నమెంట్లు కూడా అర్థం చేసుకున్నాయి. ఎందుకంటే అందరికీ బయట ఉద్యోగ అవకాశాలు లేవు. ఉద్యోగ అవకాశాలు ఉన్నా సరే అందరికీ 10,000, 20,000, 30,000 అనే కొన్ని సంవత్సరాల తరబడి అట్లనే పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు లేవు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది స్టూడెంట్లు డిగ్రీలు కంప్లీట్ చేసుకొని బయటికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు. అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్లు చేయడం లేదు. మరి ఎట్లా అన్న క్వశ్చన్ మీదనే సో మనకు డైరెక్ట్ సెల్లింగ్ ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆలోచించి చాలా అద్భుతంగా ప్రమోషన్ అనేది చేస్తుంది అనమాట డైరెక్ట్ సెల్లింగ్ గురించి. ఎస్ లీడర్స్, మరి ఇక్కడ చూద్దాం మనం. లెట్స్ ఈ బయోటోరియం ఇన్కమ్ ప్లాన్. మరి ఈ బయోటోరియంలో ఏ విధంగా మనకు డబ్బులు వస్తాయి, ఎన్ని రకాలుగా డబ్బులు వస్తాయి అనేది మనం చూసుకుంటే దాదాపుగా 7 రకాలుగా మనకి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట మనకు మన ఈ బయోటోరియం కంపెనీ నుంచి. సూపర్ అవేర్నెస్ బోనస్, సూపర్ ఫ్యామిలీ బోనస్, సర్ప్రైజ్ బోనస్, పికప్ సెంటర్ బోనస్, అలాగే పికప్ పాయింట్ బోనస్, డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్, రీపర్చేస్ బోనస్, ఇలాగ మనకు చాలా రకాల బోనస్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనం చేసిన పనికి గాను మనం ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం మనం అనే దాని మీద మనకు ఈ అన్ని రకాల బోనస్లు మనం సంపాదించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఎప్పుడెప్పుడు ఇన్కమ్ ఇస్తుంది అంటే ప్రతిరోజు రెండు సార్లు మనకు ఇన్కమ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మార్నింగ్ 5 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ఒక సైకిల్ రన్ అవుతుంది. ఈ సైకిల్లో మనకు బిజినెస్ జరిగిన దాని ప్రకారం, అంటే సేల్స్ జరిగిన దాని ప్రకారం, టోటల్ గా సేల్స్ బిజినెస్ అనమాట. అలాగే వర్కింగ్ పాలసీ అని చెప్పొచ్చు అనమాట. పని జరిగితే డబ్బులు వస్తాయి, పని జరగకుంటే డబ్బులు రావు. సో ఈ విధంగా మనం పని చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రాపర్గా సిస్టమేటిక్గా నేర్చుకొని పని చేస్తే డబ్బు మంచిగా సంపాదించుకోవచ్చు. విత్ లీగల్గా ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తూ మనం డబ్బు సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా మార్నింగ్ 5 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు, ఈవినింగ్ 5 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు 2 సైకిల్స్ రన్ అవుతాయి. 12 గంటలు 12 గంటలు చొప్పున. అలాగే ఈ విధంగా రోజుకు 2 సైకిల్స్ రన్ అవుతున్నాయి కదా. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మనకు ఈ సైకిల్ టోటల్గా క్లోజ్ చేసుకొని 4వ రోజు మనకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 3 రోజులకు ఒకసారి మనకు డైరెక్ట్గా డబ్బు అకౌంట్లో వచ్చి పడుతుంది. ప్రతి 3 రోజులకు ఒకసారి. ఓన్లీ హాలిడే ఉంటే తప్ప ఆ రోజు, హాలిడే ఉంటే నెక్స్ట్ రోజు పడుతుంది. సో లేదనుకుంటే ఎవ్రీ 4th డే మనకు అకౌంట్లో డబ్బులు అనేది పడిపోతాయి. మనం పని చేసిన దానికి కాను మనకు వచ్చే బోనస్ అంతా కూడా. అలాగే ఇక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది, మళ్ళీ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది, మరి ఏ విధంగా మనం పని చేయాలనేది చూద్దాం నెక్స్ట్. సో ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి సూపర్ డిలక్స్ గురించి మాట్లాడుకుంటే మనకు 9,800 ఉంటుంది. సో మనం కొనుక్కుంటే మనకు 9,800 ప్రొడక్ట్ వస్తుంది. మన ద్వారా ఎవరికైనా సేల్ జరిగితే మనకు 50 పీవీ కూడా పాయింట్ వాల్యూ అంటారనమాట. పీవీ రూపంలో ఇస్తారు. పాయింట్ వాల్యూ అనేది 50 పాయింట్లు వస్తాయి. దీన్ని సింగిల్ కిట్ అని కూడా అంటారు. అలాగే రెండోది వచ్చేసి డబుల్ కిట్ అనమాట. 16,500 అనమాట సూపర్ డిలక్స్ మ్యాట్రెస్ లో. దీనివల్ల మనకు 100 పీవీ వస్తుంది. 50 పీవీ, 100 పీవీ, ఇది సూపర్ డిలక్స్ మ్యాట్రెస్. అలాగే రెండోది వచ్చేసి మనకు సూపర్ ప్రీమియం మ్యాట్రెస్ అనమాట. ప్రీమియం కిట్ అనమాట. ఇది సింగిల్ది గాన మనం సేల్ అయితే మనకు 10,700 రూపాయలు ఇది కిట్ ఒక రేట్ అనమాట. దీనివల్ల సేల్ అయినప్పుడు మనకు 50 పాయింట్లు వస్తాయి. అలాగే పెద్ద డబుల్ కిట్ సేల్ అయినప్పుడు 19,300 కిట్ అనమాట ఇది. సో మనం కొనొచ్చు, మనం అవతల వ్యక్తికి సేల్ చేయొచ్చు. ఇది సేలింగ్ అయినప్పుడు మనకు 100 పీవీ వస్తుంది, పాయింట్ వాల్యూ అంటారు. సో దీని ప్రకారమే మనకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట కంపెనీ. సో ఇలాగనే చూద్దాం ఇప్పుడు. సో వన్ టైం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఫస్ట్ టైం ఒక్కసారి ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్ చేసుకోవాలి మనం లైఫ్లో ఒక్కసారి. సో ఆ ఎలిజిబిలిటీ ఏంటంటే టోటల్గా 150 పీవీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు జీనియస్ గ్రూప్, విన్నర్ గ్రూప్ అని రెండు ఉంటాయి. ఆ రెండు గ్రూపులు కలిపి మనకు ఆ, ఒక సైడ్ గ్రూప్ ఏమో జీనియస్ గ్రూప్ అంటారు, రెండో సైడ్ గ్రూప్ ఏమో విన్నర్ గ్రూప్ అంటారు అనమాట. ఈ రెండు గ్రూప్ కలిపి మనం 150 పీవీ కంప్లీట్ చేయాలి. ఇందాక ప్రోడక్ట్ యొక్క రేటు పీవీ గురించి చెప్పాను కదా. ఆ విధంగా మీకు ఒక సైడ్ 100 పీవీ, ఒక సైడ్ 50 పీవీ వస్తే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ అయిపోతుంది టోటల్గా.
సో ఆ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ బోనస్ వచ్చేసి ఓన్లీ 500 మాత్రమే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న అమౌంట్ తోన లక్షల నుంచి కోట్ల రూపాయల జర్నీ అనేది మనకు ఈ బయటరంలో సాధ్యం అవుతుంది. మీరు పార్ట్ టైం గా చేసుకోవచ్చు, ఫుల్ టైం గా చేయొచ్చు. అలాగే మీకు ఎట్లా టైం ఉంటే అట్లా పని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇన్కమ్. సో ఎలాంటి మ్యాండేటరీగా ఇట్లనే పని చేయాలనేది ఏమీ రూల్ లేదు. మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా మీరు వర్క్ చేసుకోవచ్చు. కానీ కొంచెం మేము చెప్పేది ఏంటంటే కొంచెం సిస్టమేటిక్ గా రోజుకు ఒక 4-5 గంటలు కనుక మీరు వర్క్ చేయగలిగితే, కష్టపడగలిగితే, సో డెఫినెట్ గా మీ డ్రీమ్ లైఫ్ స్టైల్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ముందు ముందు చూద్దాం. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బోనస్, ఇక్కడ సూపర్ ఫ్యామిలీ బోనస్, సూపర్ అవేర్నెస్ బోనస్ అని ఉంటుంది కదా మనకి ఇక్కడ. సో ఇక్కడ 12 అవర్స్ సెషన్ అని కూడా చెప్పినాను కదా ఇందాక. 12 అవర్స్ సెషన్ లో అంటే ఒకటే సైకిల్ సైకిల్ అని కూడా అంటాం అదే సెషన్ ని. ఒక సెషన్ లో మీకు ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత 100 PV అలాగే 100 PV జీనియస్ అండ్ విన్నర్ ఒకేసారిగా మీకు అయ్యింది అంటే ఆ 12 గంటల సెషన్లో రెండు సైడ్లు మీకు 100 PV అయిందంటే 6820 రూపీస్ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ మీకు 6820 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఒకటే సెషన్లో సేమ్ సెషన్లో ఆ, రెండు సైడ్లు మీకు పీవీ అనేది వచ్చినప్పుడు, అంటే రెండు సైడ్లు సేల్ జరిగినప్పుడు. ఒకవేళ మీకు సేమ్ సెషన్లో కన్నా సేల్ జరగలేదు అంటే 100 PV ఈ రోజు అయింది, ఇంకొక 100 PV రేపైనా, 1 వీక్ అయినా, 1 మంత్కి అయినా, 1 ఇయర్కి అయినా, ఎప్పుడు జరిగినా సో మీకు ఓన్లీ 880 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో సేమ్ సెషన్లో 100 PV అయినప్పుడు 6820 వస్తుంది, సేమ్ సెషన్లో కానప్పుడు 880 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా మనకు ఫ్యామిలీ బోనస్, సూపర్ అవేర్నెస్ బోనస్ అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ 50 PVతో కానీ మనకు మ్యాచింగ్ జరిగితే, 50 PVతోన మ్యాచింగ్ జరిగితే ఒకవేళ సేమ్ సెషన్లో 50 PVతోన జీనియస్ విన్నర్లో కానీ జరిగిందంటే 3410 రూపీస్ వస్తుంది. ఒకవేళ సేమ్ సెషన్ కాకుండా డిఫరెంట్ సెషన్లో ఇంకెన్ని రోజుల గ్యాప్ అయినా ఉండని ఆ విధంగా గ్యాప్లో ఎప్పుడు జరిగినా సరే 440 రూపీస్ వస్తుంది. ఇది 50 PVతోన జరిగినప్పుడు. సో రియల్గా మెరాకిల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది. సో ఈ యొక్క ఫ్యామిలీ బోనస్ ఏదైతే మనకు ఉందో ఒక సెషన్లో జస్ట్ ఒక 100 PV మ్యాచింగ్ చేసుకోగలిగినా కూడా డైలీ విత్ అన్లిమిటెడ్ డెప్త్ అనమాట. టోటల్గా టీం ఎంతమంది అని ఉండని, వేల మంది, లక్ష మంది, ఎంతమంది ఉన్నారో అంతమంది ఎవరు పని చేసినా సరే మీ టీంలో జీనియస్ విన్నర్ లో జస్ట్ ఒక 100 PV మ్యాచింగ్ చేయగలిగిన రోజుకి 6820 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు అనమాట. అంటే 100 PV అంటే జస్ట్ 2 సేల్స్ అని చెప్పొచ్చు. 19,300తోన ఒక లెఫ్ట్ ఒక సేల్, రైట్ ఒక సేల్, జస్ట్ రెండు సేల్స్ జరిగితే కూడా మీకు అన్లిమిటెడ్ టీం, మీ టీంలో ఎంతమంది ఉన్నారో అంతమందిలో ఏ ఒక్కరు లెఫ్ట్, ఏ ఒక్కరు రైట్ చేసినా కూడా మీకు 6800 రూపాయలు రావడం జరుగుతుంది. మీరు రోజుకు ఒక 6800 రూపాయలు టార్గెట్ పెట్టుకున్నా కూడా సో నెలకు దాదాపుగా మీకు 2 లక్షల పైన ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ రెండు సేల్స్ తోన నెలకు 2 లక్షల కంటే ఎక్కువగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ రెండు సేల్స్ కాకుండా ఎక్కువ సేల్స్ జరిగితే ఎలా ఉంటది అనేది చూద్దాం ఇప్పుడు. మనం స్టార్టింగ్ లో ఉంటే కన్నా రెండు సేల్స్ కోసం ఆలోచన చేస్తారు అందరు కూడా. ఒకవేళ మీకు ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మీ టీమ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఒక టీమ్ సైజుకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా చాలా పెద్ద ఇన్కమ్ లోకి మీరు వెళ్ళిపోతారనమాట. అట్లా ఒక 12 గంటల్లో ఒక 1000 PVకి క్యాపింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ నుంచి. 1000 PVకి క్యాపింగ్ వస్తుందన్నమాట. 1000 PV క్యాపింగ్ ఏంటి అంటే 14,740 రూపాయలు రావడం జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్, అన్ని డిడక్షన్స్ కట్ అయిన తర్వాత టోటల్ ఇన్కమ్ చెప్తున్నాం అనమాట డైరెక్ట్ గా. సో 14,740 రూపాయలు అనేది వస్తుంది అనమాట ఒక జస్ట్ 12 గంటల్లో. ఆ విధంగా రోజుకు మనకి 24 గంటలు కాబట్టి రోజుకు రెండు సెషన్లు మనం చూసుకుంటే ఆఫ్టర్ డిడక్షన్స్ 29,480 రూపాయలు అనేది ఒక డైలీ క్యాపింగ్ లాగా రావడం జరుగుతుంది. మీకు రోజుకి 29,000 రూపాయలు సంపాదించుకోవచ్చు ఓన్లీ. మళ్ళీ ఇది ఇక్కడ చూసుకుంటే మనకి అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ మాత్రమే ఇది, మిగతా చాలా బోనస్లు ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను 7 రకాల బోనస్లు ఉన్నాయని. ఇది రెండు బోనస్లు మాత్రమే మనం మెయిన్ గా హైలైట్ చేసి చూపిస్తాం అనమాట ఇక్కడ. జస్ట్ దాదాపుగా 30,000 రూపాయలు ఒక రోజుకి 30,000 సంపాదించుకున్నట్టే. జస్ట్ 520 రూపాయలు తక్కువ అవుతుంది అక్కడ. సో ఎవ్రీడే 30,000 రూపీస్ మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూద్దాం మరి. సో ఈ క్యాపింగ్ అన్న మీరు రోజుగానే రీచ్ అవ్వగలిగితే కొన్ని రోజుల మీ వర్క్ ఎక్స్పీరియన్స్ లో వర్క్ నేర్చుకొని ఇక్కడ నేర్పించడానికి కూడా మనకు రోజు మనం ఇక్కడ సెషన్లు, ట్రైనింగ్లు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట మీకు. సో మీ సీనియర్స్ ద్వారా కూడా ట్రైనింగ్ జరుగుతాయి అన్నమాట ఇక్కడ. ఒకవేళ నేర్చుకొని కానీ మీరు ముందుకెళ్తే రోజు క్యాపింగ్ లోకి టచ్ అవ్వడం జరిగింది అనుకుందాం కొన్ని కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల వరకులో. ఇక్కడ క్యాపింగ్ అంటే మనం చూస్తున్నాం ఒక 12 గంటల్లోనే 14,740 రూపాయలు సంపాదించుకోవచ్చు అని. అట్లాగా మనకు రోజుకి రెండు రెండు సైకిల్స్ మనం చూసుకుంటే సంవత్సరానికి
లెక్క పెట్టుకుంటే మీకు 730 సైకిల్స్ అవుతాయి. నెలకు 60 సైకిల్స్ అనమాట. రోజుకు రెండు అంటే నెలకు 60. సో ఒకవేళ మీరు ఆ విధంగా సంవత్సరం మొత్తానికి చూసుకుంటే 730 సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఒక సైకిల్కి వచ్చేసి 14,740 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు. అట్లాగా ఒక 100 సైకిల్స్ క్యాపింగ్ కొట్టగలిగినా కూడా మీరు రాబోయే టైంలో వర్క్ చేస్తూ చేస్తూ ఒక 100 సైకిల్స్ క్యాపింగ్ కొట్టిన సంవత్సరం మొత్తంలో 14,740 ఇంటూ 100 ఈ విధంగా లెక్క పెట్టుకుంటే 14,74,000 రూపాయలు ఒకటే సంవత్సరంలో మీరు సంపాదించుకోవచ్చు. మరి ఇట్లా మీరు పార్ట్ టైం గా చేస్తున్నారా, ఫుల్ టైం గా చేస్తున్నారా? 14 లక్షల ప్యాకేజీలోకి మీరు వచ్చినట్టే అనుకోండి. జస్ట్ ఒక 100 సైకిల్స్ క్యాపింగ్ కొట్టినా కూడా నేర్చుకుంటే ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు అనమాట ఇక్కడ. సో మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మేము నేర్పించడానికి సిద్ధంగా ఉంటాం ఇక్కడ ఎవ్రీ డే. సో జస్ట్ 14 లక్షల ప్యాకేజ్ అంటే మీరు ఒక్కసారి చూసుకోండి ఎంత సంపాదించినట్టు. బయట 14 లక్షల ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు నూటిలో ఒకరు కూడా ఉండరు మోస్ట్లీ. 1000లో ఒకరో ఇద్దరు దొరుకుతారు అనమాట మనకు వెతికితే గాన. నెక్స్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ చుట్టుపక్కల. ఇక్కడ అంత అవకాశం ఉంది ఈ ఆడిటోరియంలో. అలాగే ఒకవేళ మీరు 300 సైకిల్స్ గానే క్యాపింగ్ కొట్టినారు అనుకుందాం, 730 సైకిల్స్ సంవత్సరానికి. జస్ట్ ఒక 300 సైకిల్స్ క్యాపింగ్ కొట్టినా కూడా 44,22,000 సంపాదించుకోవచ్చు విత్ ఇన్ 1 ఇయర్ లో. లీగల్ ట్యాక్స్ పెయిడ్ ఇన్కమ్ ఇదంతా కూడా. ప్రతి రూపాయి మీద మనకు ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది అనమాట ఇక్కడ. అలాగే 500 సైకిల్స్ కన్నా మీరు క్యాపింగ్ టచ్ అయితే ఒక సంవత్సరంలో చూడండి ఇక్కడ 73,70,000 రూపాయలు మీరు సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు టోటల్ గా అన్ని సైకిల్స్ 730 సైకిల్స్ కన్నా క్యాపింగ్ టచ్ అయినారనుకోండి, 1,07,60,000 రూపాయలు మీరు సంపాదించవచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ లీడర్స్, కరెక్ట్ గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఒకటే విత్ ఇన్ 1 ఇయర్ లో 1,00,00,000 దాదాపుగా 10 లక్షల దాకా ఇన్కమ్ తీసుకోవడం జరిగింది నేను. విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,10,00,000 దాకా తీసుకోవడం జరిగింది అనమాట. అంటే అన్ని సైకిల్స్ క్యాపింగ్ టచ్ చేయడం జరిగింది. ఆ విధంగా మీకు కూడా ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ లో నేర్చుకొని సిస్టమేటిక్ గాన పని చేయగలిగితే 100% మీరు కూడా ఇక్కడ సంపాదించే అవకాశం ఉంది. లీగల్ గా గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తే ఇప్పుడు ప్రతి నెల గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నాం, ప్రతి నెల జిఎస్టీ కడుతున్నాం. ఈ నెల కూడా మళ్ళీ రేపు 20 తారీఖు కట్టాల్సి ఉంటుంది అనమాట. 1,97,000 రూపాయలు జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది నేను. పోయిన నెలనేమో 2,18,000 జిఎస్టీ కట్టిన. ప్రతి నెల జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది మీరు సంపాదించిన దాని మీద. ఒకవేళ మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 20 లక్షల కంటే ఎక్కువగా ఇన్కమ్ సంపాదిస్తే మీరు సంపాదించే ప్రతి రూపాయి మీద జిఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. అంటే చూడండి ఎంత లీగల్ గా, ఎంత ఎథికల్ గా మనం డబ్బు సంపాదిస్తున్నాం ఇక్కడ. ఒక మంచి ప్రోడక్ట్ ని మార్కెట్ చేసి, ఇందాక మీరు చూసారు కదా, ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ సేల్స్ జరిగిన దాని మీద మనం డబ్బు సంపాదిస్తున్నాం. సంపాదించిన అమౌంట్ మీద గవర్నమెంట్ కి ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం. అంటే ఎంత లీగల్ గా మనం పనిచేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎస్. సో ఇది ఓన్లీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఓన్లీ ఫ్యామిలీ బోనస్ అవేర్నెస్ బోనసే సంవత్సరానికి 1,00,00,000 పైన సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకి మిగతా బోనస్లు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సర్ప్రైజ్ బోనస్ అని కూడా ఉంటుంది. సర్ప్రైజ్ బోనస్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు పికప్ సెంటర్, మనం పికప్ సెంటర్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పికప్ సెంటర్ అంటే ప్రొడక్ట్ మనకు తొందరగా అవైలబిలిటీ ఉండడానికి కంపెనీ నుంచి మనం అడ్వాన్స్ గా కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు కూడా పెట్టుకోవచ్చు మీరు. అలాగే ముందుగా అడ్వాన్స్ గా కంపెనీతో ఉన్న స్టాక్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి కాను మీ కింద టీంలో ఈ విధంగా మీరు ప్రమోట్ చేస్తే, వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే పెద్దగా సిన్సియర్ గా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళు పికప్ సెంటర్ తీసుకుంటారనమాట. ఆ విధంగా పికప్ సెంటర్ ఎవరైతే మీ కింద టీంలో తీసుకుంటారో అలా తీసుకుంటే మీకు సర్ప్రైజ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ లెఫ్ట్ ఒక పికప్ సెంటర్, రైట్ ఒక పికప్ సెంటర్ మీ ద్వారా వెళ్ళిందంటే మీ టీం ద్వారా మీకు 4,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం జరుగుతుంది. మళ్ళీ 1,00,000 రూపాయల పికప్ సెంటర్ ఆ విధంగా రెండు అయినాయి అంటే 8,000 రూపాయలు వస్తుంది. 2 లక్షలవి రెండుగానే అయినాయి అంటే 12,000 వస్తుంది. సో ఈ విధంగా మీకు సర్ప్రైజ్ బోనస్ అనేది మళ్ళీ సపరేట్ గా రావడం జరుగుతుంది. అలాగే పికప్ సెంటర్ పాయింట్ కోసం మనకు బోనస్ కూడా ఇస్తుంది అనమాట. పికప్ సెంటర్ పాయింట్ తీసుకున్నందుకు, డిస్ట్రిక్ట్ పాయింట్ తీసుకున్నందుకు కూడా దానికి బోనస్లు వస్తాయి. ఒక్కొక్క కిట్ మీద 250 రూపాయల నుంచి 300 రూపాయలు, 400 రూపాయల వరకు మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట. పికప్ సెంటర్ బోనస్. అలాగే డిస్ట్రిక్ట్ పాయింట్ వాళ్ళకి ఒక్కొక్క కిట్ మీద 200 నుంచి 250, 50 రూపాయలు తక్కువ వస్తుంది అనమాట వీళ్ళకు. పికప్ పాయింట్ వాళ్ళకంటే డిస్ట్రిక్ట్ పాయింట్ వాళ్ళకు ఒక 50 రూపీస్ తక్కువ వస్తుంది. ఎందుకంటే బల్క్ గా వీళ్ళతో సేల్స్ జరుగుతాయి కాబట్టి వీళ్ళకి కొంచెం తక్కువగా ఇస్తుంది అనమాట కంపెనీ. సో ఈ విధంగా ఈ బోనస్ కూడా మనకు సపరేట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ 250, 250 కూడా చాలా మంది లీడర్స్ మనతో లక్షలు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. జస్ట్ ఈ పికప్ సెంటర్ బోనస్ తోన కూడా లక్షల రూపాయలకి వెళ్ళిపోయారు వాళ్ళు.
ఎస్ లీడర్స్. సో రియలీ ఇంకొక అద్భుతమైన అప్డేట్ అన్నమాట ఇది. సో బ్రహ్మాస్త్ర 2 కూడా రావడం జరిగింది మనకు. జస్ట్ ఈ నెల ఫస్ట్ నుంచి మొదలైంది అనమాట. టోటల్ గా మనకు పోయిన నెల 25 తారీఖు మనకు బ్రహ్మాస్త్ర 2 చేశాడనమాట సిఎండి సార్. సో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ రావడం జరిగింది మనకు. అలాగే రీపర్చేజ్ బోనస్ కూడా కొత్తగా మనకు స్టార్ట్ అయింది ఈ జస్ట్ ఈ ఫస్ట్ నుంచి మాత్రమే, మే ఫస్ట్ నుంచి. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా గెట్ రెడీ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో పాస్పోర్ట్లు రెడీ చేసుకోండి అందరు కూడా. సో ఫస్ట్ ట్రిప్ మనకు ఆగస్ట్ లో ఉండబోతుంది అనమాట. థాయిలాండ్ బ్యాంకాక్ టూర్ ఉండబోతుంది. సో అందరికి కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పవచ్చు. ఎవరైతే సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారో మీ డ్రీమ్ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది అనమాట. కాబట్టి పాస్పోర్ట్ కూడా రెడీ చేసుకోండి. సో నేను కూడా పాస్పోర్ట్ రెడీగా ఉంది నాది. మా ఫ్యామిలీ పాస్పోర్ట్ తీసుకోవడానికి తొందరగా ప్లాన్ చేస్తున్నాను. సుధీర్ సార్ నిన్ననే వాళ్ళ ఫ్యామిలీ పాస్పోర్ట్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో మీరైతే ఎవరైతే పాస్పోర్ట్లు లేవో ఇప్పటివరకు ఇమ్మీడియట్ గా రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో పాస్పోర్ట్ తీసి పెట్టుకుంటే మీకు ఒక నమ్మకం ఉన్నట్టే అన్నమాట. సో నేను ఫారెన్ కి వెళ్తాను అని మీరు ముందే డిసైడ్ అయిపోయినట్టే. ఆ విధంగా బిలీవింగ్ తోనే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రతి పని కూడా ఫస్ట్ బిలీవ్ చేయాలి. గెలిచిన తర్వాత చూద్దాం కాదు. ముందే మీరు గెలిచినట్టుగా ఫీల్ అవుతే ఆటోమేటిక్ గా గెలుస్తారు. ఎస్. గెట్ రెడీ అందరు కూడా. సో మరి థాయిలాండ్ టూర్ వెళ్ళాలంటే ఏం చేయాలనే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్. సో 4 నైట్స్ 5 డేస్ 4 స్టార్ హోటల్లో మనకు థాయిలాండ్ లో ఫస్ట్ ట్రిప్ మనకు జరగబోతుంది అనమాట. సో కాబట్టి అందరు కూడా బీ రెడీ. సో ఈ విధంగా ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా మనం అందరం ఎంజాయ్ చేయబోతున్నాం. సో అలాగే గోవా టూర్స్ కూడా ఉండబోతుంది తొందరలో మనకు. తాష్కెంట్ అలాగే మనకు ఆ, సింగపూర్ కానీ దుబాయ్ కానీ అన్ని రకాల టూర్స్ రాబోతున్నాయని. ఫస్ట్ మాత్రం మనకు ఆగస్ట్ లో ఉండబోతుంది ఇంటర్నేషనల్ టూర్. సో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడానికి సో రియల్లీ గ్రేట్ అన్నమాట మన కంపెనీ. సో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడానికి మీరు రోజు సంపాదించే మీ ఇన్కమ్ మీద, సో మీరు ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో ఆ ఇన్కమ్ మీద 5% లాయల్టీ రివార్డ్ పాయింట్స్ రూపంలో కంపెనీ మన కోసం తీసి పక్కన పెట్టబోతుంది. మీరు ఎంతైతే ఇన్కమ్ సంపాదిస్తున్నారో మీ ఇన్కమ్ మీకు ఇస్తూ మీకు వచ్చిన ఇన్కమ్ కి సంబంధించి ఒక 5% కంపెనీ మళ్ళీ సపరేట్ గా సో అక్కడ పెట్టబోతుంది అనమాట. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళకి ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు వచ్చే ఇన్కమ్ మీద నుంచి 5% లాయల్టీ పాయింట్స్ రూపంలో తీసి పక్కన పెట్టబోతుంది అనమాట. మనకంతా కూడా మన ఐడిలో ఒక వ్యాలెట్ రూపంలో చూపిస్తుంది అక్కడ 5% మీరు ప్రతిరోజు సంపాదించే ఇన్కమ్ మీద. ఎస్. మళ్ళీ లాయల్టీ పాయింట్స్ మరి ఎన్ని కావాలి అని చూసుకుంటే మీరు బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళడానికి ఎన్ని సంపాదించాలి లాయల్టీ ట్రిప్ అని చూసుకుంటే మీరు 0 నుంచి 6 లక్షల వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉందో ఇప్పటి వాళ్ళందరూ కూడా జస్ట్ 15,000 లాయల్టీ పాయింట్స్ మీకు తయారవుతే 15,000 లాయల్టీ పాయింట్స్ మీరు సంపాదిస్తే మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడానికి అర్హత సంపాదించినట్టే. మరి 15,000 లాయల్టీ పాయింట్స్ అంటే ఎంత అవుతుందంటే చూసుకుంటే జస్ట్ 3 లక్షల ఇన్కమ్. మూడు మీరు 3 లక్షల ఇన్కమ్ ఈ 1 తారీఖు నుంచి కరెక్ట్ గా స్టార్ట్ అయింది మనకు. ఈ 1 తారీఖు నుంచి 3 లక్షల ఇన్కమ్ ఎప్పుడైతే సంపాదిస్తారో టోటల్ 6 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా జీరో నుంచి ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళ నుంచి అలాగే మీరు 6 లక్షల లోపు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఇన్కమ్ లా మీ అందరికి కూడా జస్ట్ 15,000 లాయల్టీ పాయింట్ సంపాదించుకుంటే సరిపోతుంది. అలాగే 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా జస్ట్ 30,000 లాయల్టీ పాయింట్ సంపాదించుకోగలిగితే ఎప్పుడైతే అప్పుడు రియల్ గా మెరాకిల్ అని చెప్పొచ్చు అనమాట. మన కంపెనీలో ఇండియాలోనే ఇది మొట్టమొదటి కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఎలాంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా ఎప్పుడు మీరు విన్ అయితే అప్పుడు తీసుకెళ్తా అంటుంది కంపెనీ. ఫస్ట్ ట్రిప్ మాత్రం ఆగస్టులో ఉండబోతుంది. ఒకవేళ ఈ ఆగస్టు లోపల మీరు 3 లక్షల కన్నా ఇన్కమ్ సంపాదించగలిగితే మీకు 15,000 లాయల్టీ పాయింట్స్ వస్తాయి. 15,000 ఎవరికైతే అవుతుందో అప్పటి వరకు మీరందరూ కూడా సో మాతో పాటుగా ఇంటర్నేషనల్ ట్రిప్కి రావచ్చు మీరందరూ కూడా. కాబట్టి లీడర్స్ అందరూ కూడా టార్గెట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి. ఇంకా కొంచెం ఎక్కువ టైం కేటాయించండి. ఫీల్డ్ వర్క్ చేయండి. ఫీల్డ్ వర్క్, గ్రూప్ మీటింగ్స్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించండి. సో డెఫినెట్గా మీరు కూడా విన్ అవ్వచ్చు. విన్ అయ్యి చూపించే విధంగా డిసిజన్ తీసుకోండి. అలాగే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎవరైతే ఇన్కమ్లు ఉన్నారో వాళ్ళు 50,000 లాయల్టీ పాయింట్స్ రెడీ అవ్వాలి. అలాగే 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇన్కమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 60,000 లాయల్టీ పాయింట్స్ సంపాదించాలి. అలాగే 50 లక్షల నుంచి 1,00,00,000 వరకు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఇన్కమ్లో ఉన్నారో వాళ్ళు 80,000 లాయల్టీ పాయింట్స్ రెడీ అవ్వాలి వాళ్ళకు. అలాగే 1,00,00,000 పైన ఉన్న వాళ్ళు 1,30,000 లాయల్టీ పాయింట్స్ రెడీ అవుతే వాళ్ళు చేయగలిగితే ఎప్పుడు అయితే అప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎస్. సో ఎవరైతే ఈ లాయల్టీ పాయింట్స్ మీరు సంపాదిస్తున్నారో ఒకవేళ నేను ట్రిప్కి రాను
ట్రిప్ విన్ అయిన తర్వాత కూడా మీరు ట్రిప్కు రాను అనుకుంటారో వాళ్ళ కోసం కూడా ఈ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ బైక్ కోసం కార్ కోసం కూడా మీకు ఆ లాయల్టీ పాయింట్స్ని ఒక అమౌంట్ రూపంలో మీకు రిటర్న్ ఇవ్వబోతుంది అనమాట కంపెనీ. రియల్లీ మెరాకిల్ అని చెప్పొచ్చు. సో అలాగే లీడర్స్ మనకు నెక్స్ట్ వచ్చేసి రీపర్చేస్ సిస్టమ్ అన్నమాట. ఇది రీపర్చేస్ సిస్టమ్ కూడా 1 తారీఖు నుంచి మనకు స్టార్ట్ అయింది. నాట్ మ్యాండేటరీ, మ్యాండేటరీ అనేది కాదు ఇది. సో ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి రీపర్చేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందరూ కాదు, ఎవరైతే ఒక డ్రీమ్ లైఫ్ స్టైల్ కోసం ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కంపల్సరీ రీపర్చేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నెలకు ఒక్కసారి. సో మరి ఇక్కడ ఎవరెవరు ఎంత రీపర్చేజ్ చేయాలనే చూద్దాం. ఒకటి 0 నుంచి 2.5 లక్షల వరకు ఎవరైతే ఇన్కమ్ లో ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళకి స్టార్ ర్యాంక్ అంటారనమాట. వాళ్ళందరినీ స్టార్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు మినిమం 13 PV చేయాలి. అలాగే 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉన్న వాళ్ళని బ్రాంజ్ అంటారు. బ్రాంజ్ ర్యాంక్ అన్నమాట. ర్యాంకింగ్ సిస్టమ్ కూడా రావడం జరిగింది మనకు జస్ట్ ఈ 1 తారీఖు నుంచే. వాళ్ళు కూడా 13 PV తోనే రీపర్చేజ్ అనేది చేసుకోవాలి నెలకు ఒకసారి. అలాగే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 13 PV తోన మినిమం రీపర్చేజ్ అనేది చేసుకోవాలి. వాళ్ళు సిల్వర్ ర్యాంకు. తర్వాత 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎవరైతే ఇన్కమ్ ఉన్నారో వాళ్ళని గోల్డ్ ర్యాంక్ అంటారు. సో మినిమం 25 PV తోన వాళ్ళు మంత్లీ ఒక్కసారి రీపర్చేజ్ చేసుకోవాలి. మంత్లీ ఒక్కసారి అంటే ఎప్పుడైనా అవసరం లేదనమాట. జస్ట్ మీ యాక్టివేషన్ డేట్ ఏ రోజైతే ఉందో ఆ రోజు చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివేషన్ డేట్ రోజు మాత్రమే. మీ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ డేట్, యాక్టివేషన్ డేట్ అని కనిపిస్తుంది కదా. యాక్టివేషన్ డేట్ గుర్తుపెట్టుకోండి అందరు కూడా. అలాగే 20 లక్షల నుంచి 50 లక్షలు ఉన్న వాళ్ళు కూడా ప్లాటినం ర్యాంక్ అంటారు. వాళ్ళు కూడా 25 PV తోనే చేయాల్సి ఉంటుంది రీపర్చేజ్ ఒకసారి. అలాగే 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఉన్న వాళ్ళ వరకు డైమండ్ ర్యాంక్ అంటారు. వాళ్ళు మినిమం 50 PV తోనే ఒకసారి రీపర్చేజ్ చేసుకోవాలి. అలాగే ₹1,00,00,000 పైన ఉన్న వాళ్ళు బ్లాక్ డైమండ్ అంటారు వాళ్ళందరినీ. సో 100 PV తోనే ఒక్కసారి రీపర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటూనే ఈ రీపర్చేజ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో అలాగే యూ కెన్ స్టార్ట్ యువర్ మంత్లీ సెల్ఫ్ రీపర్చేస్ ప్రొడక్ట్. సో ఇక్కడ జస్ట్ 13 PV తోన మినిమం కొంటే మనకి ఎంత అవుతుంది ఖర్చు అంటే ₹3,500 ఖర్చు అవుతుంది అనమాట. 13 PV తోన 13 PV, 25 PV కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్. సో ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఉందన్నమాట. మరి ఈ రీపర్చేజ్ చేసుకుంటే ఇంకేమైనా స్పెషల్ బెనిఫిట్ ఉందా అంటే ఎస్ రీడర్స్, రియల్లీ ఇది ఒక మెరాకిల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇంకొకటి, సో ఈ రీపర్చేజ్ చేసుకోవడం ద్వారా మీరు రీపర్చేజ్ చేసుకుంటే మీ కింద టీంలో కూడా అట్లనే రీపర్చేజ్ అనేది చేసుకుంటూ ఉంటారు కదా. ఈ రీపర్చేజ్ మీద కూడా సపరేట్ ఇన్కమ్ రాబోతుంది. మీరు 13 PV చేసుకున్నారు అనుకుందాం. మీ కింద టీంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే స్టార్ ర్యాంక్లో ఉన్నారో 2.5 లక్షల లోపల మీ కింద టీంలో ఎప్పుడైతే జీనియస్ గ్రూప్లో 100 PV, విన్నర్ గ్రూప్లో 100 PV క్యారీ ఫార్వర్డ్ అవుతూ 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 ఎప్పుడైతే 100 మ్యాచింగ్ వస్తుందో అప్పుడు మీకు ₹12,500 ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉంది చూడండి క్లియర్గా. అదొకసారి అది చార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 100 PV మ్యాచింగ్ అయిన ప్రతిసారి ₹12,500 వస్తుంది. స్టార్ ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఇంకొకటి స్పెషల్ ఏంది అంటే ఈ 12,500తో పాటుగా ఈ నెలలో ఒక ఆఫర్ అన్నమాట. ఇది సూపర్ ప్రీమియం మ్యాట్రెస్ కూడా ఫ్రీగా గిఫ్ట్గా వస్తుంది అనమాట. టోటల్ ఫ్రీ. ఎప్పుడైతే 100 PV మ్యాచింగ్ అయిన ప్రతిసారి మీకు 5 సార్లు మ్యాచింగ్ అయితే ఈ నెలలో 5 సార్లు కూడా ఆ ప్రీమియం కిట్ అనేది గిఫ్ట్గా రాబోతుంది. అలాగే బ్రోంజ్ ర్యాంకులో ఉన్న వాళ్ళు ఎవరైతే 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉన్నారో ఇన్కమ్, మీకు ఎప్పుడైతే 200 PV మ్యాచింగ్ అవుతుందో క్యారీ ఫార్వర్డ్ అవుతూ అవుతూ ఎప్పుడైనా కానీ అది ఈవెన్ నెల రోజులు కానీ 2 నెలలు కానీ ఎప్పుడు అయినా సరే మీకు 200 మ్యాచింగ్ అయిన ప్రతిసారి ₹10,000 మనకు అమౌంట్గా రావడం జరుగుతుంది, ఇన్కమ్గా రావడం జరుగుతుంది. సిల్వర్లో ఉన్న వాళ్ళకి 250 PV మ్యాచింగ్ అయిన ప్రతిసారి ₹10,000 ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే గోల్డ్ ర్యాంకులో ఉన్న వాళ్ళకి 300 PV మ్యాచింగ్ అయిన ప్రతిసారి 10,000. ప్లాటినంలో ఉన్న వాళ్ళకి 400 PV ఎప్పుడైతే మ్యాచింగ్ అయిన ప్రతిసారి 10,000. డైమండ్ ర్యాంకులో ఉన్న వాళ్ళకి 800 PV మ్యాచింగ్ అయిన ప్రతిసారి 10,000. అలాగే బ్లాక్ డైమండ్లో ఉన్న వాళ్ళకి 900 PV మ్యాచింగ్ అయిన ప్రతిసారి కూడా 10,000 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అది మెరాకిల్ ఇన్కమ్ అనమాట. రీపర్చేజ్లో దాదాపుగా మనకు ఫ్యామిలీ బోనస్ కంటే డబుల్ ఇన్కమ్ ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఈవెన్ ఫ్యామిలీ బోనస్ మనకు ఓన్లీ 12 గంటల్లో మ్యాచింగ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఏం అన్లిమిటెడ్ టైం పీరియడ్, ఎప్పుడు మ్యాచింగ్ అయినా ఈ అమౌంట్ అనేది వస్తుంది ఇక్కడ. అలాగే ఇంకొకటి చిన్న ఆ, విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఎవరైతే మీరు డిసెంబర్ 27 తర్వాత ఎవరైతే 13 PV తోనో 25 PV తోనో కానీ ఎంట్రీ అయినారంటే
సో అది ఎవరికి చెప్పడం లేదు మనం. మోస్ట్లీ అయితే ఇది ఎవరు తీసుకుని లేకుంటారని అనుకుంటాను నేను. ఒకవేళ ఆ విధంగా ఎంట్రీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈ బోనస్లో 50% మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ మీ అందరు ఎవరైనా ఉంటే కానీ ఆ విధంగా 50% కాకుండా 100% టోటల్ ఇన్కమ్ రావాలంటే మీరు విల్లింగ్ రీపర్చేజ్ ఒకసారి మినిమం 50 పీవీతోనే చేసుకుంటే సరిపోతుంది. విల్లింగ్ రీపర్చేజ్ చేసుకుంటే మీకు టోటల్గా ఫుల్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఇంకా ఈ రీపర్చేజ్ తో పాటుగా ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మన కంపెనీ. అది ఎలాగంటే ఒకవేళ స్టార్ ర్యాంకులో ఉన్న వాళ్ళు 100 పీవీ మ్యాచింగ్ చేసుకొని 12,500 తీసుకుంటున్నారు కదా వీళ్ళు. 10 రోజుల టైంలో ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక సైకిల్ లాగా ఇది రీపర్చేస్ కోసం పెట్టిందనమాట కంపెనీ. ఈ 10 రోజుల టైంలో ఒక 4 రోజులు అంటే ఎగ్జాంపుల్ మీకు 10 రోజులలో 20 సైకిల్స్ ఉంటాయి. టోటల్గా రోజుకు 2 సైకిల్స్ కాబట్టి ఈ 20 సైకిల్స్లలో ఒక 4 సైకిల్స్ కన్నా మీరు 12,500 12,500 ఇట్లా 4 సార్లు కన్నా తీసుకుంటే మీకు ఆ ఇన్కమ్ మీకు 50,000 అవుతుంది. సో దాంతో పాటుగా ఎక్స్ట్రా బోనస్ 40,000 రూపీస్ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచి. స్టార్ ర్యాంక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 4 టైమ్స్ 10 డేస్లో 4 సార్లు గాన మీరు ఈ బోనస్ తీసుకుంటే. అలాగే బ్రాంజ్ ర్యాంకులో ఉన్న వాళ్ళకు 6 టైమ్స్ మీరు గాన 10,000 10,000 తీసుకుంటే 10 రోజులకు టైంలో 10 రోజుల టైం అంటే ఎట్లా ఉంటుందంటే 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు, మళ్ళీ 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు, 21 నుంచి 30 తారీఖు వరకు. ఈ విధంగా మనకు క్యాలిక్యులేషన్స్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో 20 సైకిల్స్ టోటల్గా ప్రతి సైకిల్స్కి 20 ఉంటాయి. ప్రతి 10 రోజులకు 20 సైకిల్స్ ఉంటాయి. ఆ 20 సైకిల్స్లో ఒక 6 సార్లు బ్రాంజ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు తీసుకుంటే మీకు 40,000 ఎక్స్ట్రాగా వస్తుంది. సిల్వర్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు 7 సార్లు ఈ విధంగా 10,000 సంపాదిస్తే మళ్ళీ ఎక్స్ట్రాగా 40,000 బోనస్ వస్తుంది వాళ్ళకు. అలాగే గోల్డ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు కూడా 7 టైమ్స్ ఎప్పుడైతే ఈ 10,000 కనుక తీసుకుంటారో ఈ 10 రోజుల టైంలో సో 70,000తో పాటుగా మళ్ళీ 40,000 ఎక్స్ట్రా గిఫ్ట్ వస్తుంది. అలాగే ప్లాటినం ర్యాంక్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా 7 టైమ్స్ ఈ 10 రోజుల టైంలో 7 టైమ్స్ కన్నా వాళ్ళు 10,000 సంపాదిస్తే 70,000 అవుతుంది. అదే దాంతో పాటుగా ప్లస్ 40,000 రూపీస్ ఎక్స్ట్రాగా ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో రియల్లీ మెరాకిల్ బెనిఫిట్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ మనకు ఈ వైటోరియం. సో ఇది లీడర్స్ ఇక్కడ కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలి అంటేనే ప్రతి నెల రీపర్చేజ్ అనేది చేయాలి. ఒకవేళ వెళ్ళను అవసరం లేదు అనుకుంటే మీరు రీపర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు నెలకు ఒకసారి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రీపర్చేజ్ చేయకుంటే లాయల్టీ ప్యాన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ కావు. అలాగే మీ కింద టీం నుంచి ఏదైతే రీపర్చేజ్ పీవీ కూడా రాదు. మీరు రీపర్చేజ్ చేస్తేనే మీకు ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది. అలాగే మీ కింద టీంలో నుంచి వచ్చే పీవీ కూడా మీకు యాడ్ అవుతుంది. దానివల్ల ఈ బోనస్ కూడా మీకు వస్తుంది. అలాగే ఇంకోటి, ఈ రీపర్చేజ్ చేయాలంటే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కంప్లీట్ అయి ఉండాలి. కొత్త వాళ్ళకు ఇమీడియట్గా జాయిన్ అయిన వెంటనే రీపర్చేజ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు రీపర్చేజ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇదనమాట లీడర్స్ టోటల్గా. అలాగే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనకు సో వండర్ఫుల్ బెనిఫిట్ ఇంకోటి అనమాట, నామినీ ఫెసిలిటీ కూడా ఉంది మనకి ఇక్కడ ఈ ఆడిటోరియంలో. మనకు ప్రాపర్గా పనిచేసుకొని మన టీంని డెవలప్ చేసుకుంటే, జీనియస్ విన్నర్ గ్రూప్ లెఫ్ట్ రైట్ టీంని ప్రాపర్గా డెవలప్ చేసుకుంటే సో మనం ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీకి 10 తరాల వరకు కూడా ఇన్కమ్ ఇస్తుంది అనమాట కంపెనీ. 10 తరాల వరకు ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద అవకాశం అనమాట. సో ఈ అవకాశం కోసం ఎంత హార్డ్ వర్క్ చేసినా తక్కువే అని చెప్పొచ్చు అనమాట. ఒక మంచి ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తున్నాం, ఒక అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా తెలివైన నిర్ణయం తీసుకోండి, వెంటనే ప్రారంభించండి. సో మీ ఆరోగ్యంతో పాటుగా టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా పొందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గ్రేట్ టీమ్. జై హింద్, జై భారత్, జై వైటోరియం.